ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక అంటే అది న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇప్పటికే సంవత్సరంలో 8 నెలల్లో ఏం పీకేమో తెలియక ఏడుస్తుంటే ఇదేంటి అప్పుడే న్యూ ఇయర్ అంటాడు మళ్ళీ అని అనుకుంటున్నారు కదా. అమెరికాలో ప్లానెట్ ఫిట్నెస్ అని జిమ్ సెంటర్లు ఉన్నాయిలేండి. అమెరికా మొత్తం బాగా ఫేమస్. అదంతా ఏడబడితే ఆడ కుప్పలు తెప్పలకు గట్టి పడేసాడు. సో అందరు న్యూ ఇయర్ రెజల్యూషన్ కూడా వీళ్ళది కూడా అలాగే జిమ్ లో జాయిన్ అవ్వమని. ప్రతి ఒక్క చేసే తొక్క అదే కదా అంటే వీళ్ళది సపరేట్ గా ఉంటది. వీళ్ళ జిమ్ లో ఇప్పుడు ఫుల్ గా జాయిన్ అయ్యాక రోజు జిమ్ కు పోయి ఫ్రీగా జిమ్ తో పాటు పిజ్జాలు తినొచ్చు. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా మనలాంటి వాళ్ళ కోసమే మనం అంటే జిమ్ కి వెళ్తాము, డబ్బులు కట్టేస్తాము, కానీ తర్వాత జిమ్ కి వెళ్ళాం. సేమ్ ఇలాంటి వాళ్ళ కోసమే. అక్కడికి వెళ్ళామనుకోండి మనకి బాగా జిమ్ చేయడానికి ఎంకరేజ్ చేసే విధంగా అద్భుతమైన ఎక్విప్మెంట్, ట్రైనర్స్ వీళ్ళెవరు అది ఏమి ఉండదు అసలు. అక్కడ పెద్దగా జిమ్ ఉంటది అంతే. మంచిగా పోయి ఆ ట్రెడ్మిల్ అవే ఉంటే బాగా పరిగెత్తే ఒక 5 నిమిషాలు కలిసిపోతాంగా పక్కన పోయి పిజ్జాలు తినేయచ్చు. ఎవరైనా నిజంగా సీరియస్ గా జిమ్ చేస్తూ ఉన్నాం అనుకోండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ వెయిట్లు లేపుతున్నా అంటే హెవీ వెయిట్లు లిఫ్ట్ చేస్తున్నప్పుడు అని చెప్పి సరిగమపదనిసలన్నీ పాడుతూ అరుస్తుంటారు కదా. అలా అరిసారు అనుకోండి జిమ్ లో నుంచి బయట తోలేస్తారు. సైలెంట్ గా ఉండాలి. ఇన్ని పద్ధతులు పెట్టారు కదా వీళ్ళు పెట్టిన రోజే ఎట్టేసి ఉంటారు కదా జిమ్ అని అనుకుంటున్నారా. వీళ్ళ జిమ్ బిజినెస్ ఎలా నడుస్తుందో తెలుసా? ప్రస్తుతం వాళ్ళు $10 బిలియన్ 80,000 కోట్ల రూపాయల బిజినెస్ వెళ్ళి అంత బాగా క్లిక్ అయిపోయింది. ఇది మేబీ డబ్బులు ఎక్కువ చార్జ్ చేస్తున్నాయో అనుకుంటున్నారా? అంత లేదు. మామూలుగా అమెరికాలో పెద్దగా జిమ్లన్నీ ప్రొఫెషనల్ గా అవి ఉంటాయి. వాళ్ళంతా మామూలుగా యావరేజ్ నెలకు $100 అలా చార్జ్ చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం నెలకి $10 మాత్రమే చార్జ్ చేస్తారు. ఓన్లీ 10. అంటే మనకి ఇక్కడ నెలకు $1000 తీసుకుంటున్నారంటే వాళ్ళ జిమ్ లో నెలకు $100 తీసుకుంటారని అర్థం. మరి వాళ్ళ పాలసీస్ చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఆ జిమ్ కి వచ్చారు, జిమ్ లో మంచిగా చేస్తున్నారు, ఫిట్నెస్ తో అద్భుతంగా ఉన్నారు. అలాగని పక్కన ఉన్న వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఏందా చెయ్యడం, నువ్వు జిమ్ లో సరిగ్గా చెయ్యట్లేదు, బండకున్నావు, లావుకున్నావు, పిజ్జాలు తింటున్నావు, అది ఇది మాట్లాడుతూ అసలు ఎవరితో ఇలా బిహేవ్ చేయకూడదు. అలా అంటే కేసు కూడా ఫైల్ చేసేస్తుంది. ముందే జాయిన్ అయ్యేటప్పుడు అగ్రిమెంట్ సైన్ చేయాలంట. ఇట్లాంటి సోది ఎవరితోనూ నేను మాట్లాడను, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు బండగా ఉన్నావు కాబట్టి బండగానే ఉండు అని మాట్లాడతాను అని చెప్పి సైన్ చేయాలి. మరి ఏంటిది వీళ్ళు వీళ్ళ పెంట పాలసీలు ఆ జిమ్ పెట్టుకుని వీళ్ళ సక్సెస్ కారణం ఏంటి అని అంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇది మనలాంటి వాళ్ళ కోసం అని. ఇలా జిమ్ ఉంటే మామూలుగా జిమ్ కి వెళ్తారు చాలా తక్కువ డబ్బులని. అది కూడా అమెరికా అంతా ఫేమస్ అయ్యి ఎన్నో బ్రాంచ్లు ఉన్న జిమ్. $100 చీప్ కి కట్టేస్తాం. ప్రతి నెల వాడు 100 కట్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. 100తో వాడికి ఏం డబ్బులు వస్తాయి? ఇప్పుడు $100 అని తెలిస్తే ఎంత మంది వస్తారు జాయిన్ అవ్వడానికి. ఇప్పుడు పాయింట్ అంటే $100 కట్టినోడు ఎవడన్నా జిమ్ కు వస్తాడా? $1000 కట్టిన వాళ్ళే ఎవడ సరిగ్గా జిమ్లకు పోవట్లేదు. 100 కట్టినోడు ఇంకా పొద్దున్న లేసి ఏముంది 100 కదా కట్టింది, వెళ్తే వెళ్తాం లేకపోతే ఎప్పుడో పోదాం అని అనుకుంటాడు. సరే వెళ్ళట్లేదు కదా అని చెప్పి క్యాన్సిల్ కూడా చేయించుకోడు. 100 కదా ఇప్పుడు కాకపోతే ఏదో టైంలో వెళ్తాం కదా. ఇంకా న్యూ ఇయర్ రెజల్యూషన్ అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కడు ఈ జిమ్లుగా పోతారు. ఇంకో పక్క సైడ్ లో చూస్తే పిజ్జాలు ఫ్రీగా ఇచ్చి చేస్తున్నారు. ఇదే వాళ్ళ స్ట్రాటజీ. మరి లక్షల మంది ఎంత మందో కట్టేశారు. నెల డబ్బులు కొడుతూ అలా మెంబర్షిప్లు తీసేసుకొని ఉన్నారు. కానీ ఎవడో జిమ్కి పాడు. వీళ్ళు జిమ్లు కండిగా బాడీ పెంచడం అని ఎంకరేజ్మెంట్లు ఏమి ఉండవు. అసలు సరిగ్గా ఎక్విప్మెంట్లు కూడా ఎక్కువ ఉండవంట. ఓన్లీ కార్డియోస్ కి మాత్రమే. అంటే కండలు పెంచడానికి అలాంటివి కాకుండా స్ట్రెంత్ పెంచుకునేవి అవి ఉంటాయి కొన్ని. అవి మాత్రమే ఉంటాయి ఎక్కువ. ఇవి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ కోసం ఏ ఉండవంటే ఎక్విప్మెంట్లు. సో ఓవరాల్ గా వాళ్ళు జిమ్ లో జాయిన్ అయిన వాళ్ళు లక్షల మంది ఉంటారు. కానీ జిమ్ లోపలికి వెళ్తే 100 మంది కూడా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఒక అద్భుతమైన స్ట్రాటజీని యూజ్ చేసి సంపాదిస్తున్నారు అనే దానికంటే మన మనుషులలోని ఉన్న ఒక ఎరుపప్పని బయటకు తీస్తూ మన కళ్ళ ముందే ఇవన్నీ మనకు చూపించడానికి మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అంటే మొత్తానికి ఒరే నువ్వు ఒక ఎదవ్వి అని అనుకుంటే ఇక్కడ డబ్బులు కట్టు అని వాళ్ళు అడగగానే ఓకే నేను ఎదవనే అని చెప్పి డబ్బులు కట్టి పోతున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇండియాలో పెట్టిన స్ట్రాటజీ బాగా పాపులర్ అయిద్దాం అని అంటారా? మీరేమంటారు? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ ఇమాజిన్ చేయండి మీరు ఎవరినో లేపేశారు, పోలీసులు పట్టుకున్నారు, కోర్టులో కేసు పడింది, అది మీరే చేశారని కోర్టు డిసైడ్ చేసింది, మిమ్మల్ని ఎత్తపోయి జైల్లో పడేశారు. ఇప్పుడు అంత దరిద్రంగా మమ్మల్ని ఎందుకో ఇమాజిన్ చేసుకోమంటున్నాం అంటే చేస్తే ఈ ఫ్యాక్ట్ కొంచెం ఫీల్ వస్తుంది. ఏం లేదు జైల్లో తీసుకెళ్లి పడేశారు, కాకపోతే మీకు మాత్రమే తెలుసు మీరు ఏమీ చేయలేదని. నిజానికి అసలు ఆ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు మీరు ఇంట్లో కూర్చొని అమృతం సీరియల్ చూస్తున్నారు. ఎవడో సోచ్ చేస్తుంటే మీ ఫ్రెండ్ గారు బైక్ తీసుకొని పోయి మళ్ళీ తెచ్చిస్తాను అని చెప్పి ఆ సీన్ లో బైక్ పడేశాడు. దాని వల్ల మీరే చేశారని పోలీసులు మిమ్మల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇతను నేమ్ ఆండ్రూ మాల్కిన్సన్. ఇతనికి అలా జరిగింది. ఇతను కూడా 17 సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నాడు. యంగ్ కుర్రోడుగా ఉన్నప్పుడు తీసుకొని పోయి జైల్లో పడేశారు. 17 సంవత్సరాలు అలా జైల్లో పెట్టి లాస్ట్ కి DNA టెస్టులు, కొత్త ఇన్వెస్టిగేషన్లు, అన్ని టెక్నాలజీలు యూజ్ చేశాక అయ్యో నువ్వేం చేయలేదు బాబు, నువ్వు నిజంగానే ఆ టైంలో అమృతం సీరియల్ చూస్తున్నావు, అడెవడో చేశాడు, ఈ కేసుకి నీకు సంబంధం లేదు, సో బయటకు వెళ్ళిపోయని చెప్పి అతన్ని వదిలేశారు. ఓకే నిజానికి ఇట్లాంటివి అన్ని దేశాల్లో చాలా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇండియాలో కూడా చాలా సార్లు అయింది. అయితే ఇది మాత్రం ఎందుకు సపరేట్ గా చెప్తున్నావు అంటే ఇతను అన్ని
సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, మీ తప్పులేదని వదిలేశారు. కాకపోతే ఆ తర్వాత కొన్ని రోజులు ఆగాక ఏం చెప్పారు, బాబు ఓకే నువ్వు తప్పేం చేయలేదు మాకు తెలుసు, కానీ జైల్లో ఎవరు ఉండాలి, నిజానికి తప్పు చేసిన వాళ్ళే ఉండాలి. కానీ నువ్వు తప్పేం చేయలేదు కదా, ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు ఫ్రీగా జైల్లో ఉన్నావు. ఫుడ్, బెడ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ నీకు అన్ని మేము ఫ్రీగా ఇచ్చాం. మాకు చాలా ఖర్చు అయింది. నువ్వు తప్పు చేసుంటే ఆ ఖర్చు అంతా మాదే అయి ఉండేది. నువ్వు చెయ్యలేదు కాబట్టి ఆ ఖర్చు అంతా నీదే. అందుకు గానీ మాకు ఒక ₹1,00,00,000 డబ్బులు కట్టని చెప్పి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇతను డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు యూకేలో జరిగింది ఇన్సిడెంట్ నిజంగా జరిగింది. ఆర్టికల్స్ చూసుకోవచ్చు, 100 న్యూస్ పేపర్స్ లో వచ్చి అన్యాయంగా తప్పు లేకుండా జైల్లో పడేసిందే కాక జైల్లో ఉన్నందుకు డబ్బులు అడుగుతున్నారు. లాయర్లతో కోర్టులో కేసులు ఇప్పుడు అంతా జరుగుతుంది దాని మీద కూడా. నిజానికి వాళ్ళ దేశంలో ఇవి బాగా ఎక్కువైపోతున్నాయని ఒక రూల్ తీసుకొని వచ్చారు. ఏ తప్పు లేని ఒక వ్యక్తిని జైల్లో వేస్తే వాళ్ళు బయటకు వచ్చేసాక వాళ్ళకి కొంచెం అమౌంట్ డబ్బులు అనేవి ఇస్తారు. అయితే డబ్బు ఎంత ఇస్తారు, ఇచ్చిన డబ్బుల్లో నుంచి వీళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు అయిన డబ్బుల్ని తీసేసి మిగతా డబ్బులే వాళ్ళకి ఇస్తారంట. ఇతనే ఎక్కువ డబ్బులు అడగలేదు, దానివల్ల అతనికి అయిన ఖర్చు అంతా తీసేస్తే ఇంకా డబ్బులు ఇతనే కట్టాలని చెప్పి మర్యాదగా డబ్బులు మాకు ఇచ్చాయి, నీకు మేము ఇవ్వాల్సిన డబ్బుల్లో నుంచి నీ ఖర్చులు తీసేసిన ఇంకా డబ్బులు ఉన్నాయి, ఇంకా ఖర్చు నువ్వే ఎక్కువ పెట్టావు, ఆ డబ్బు ఇచ్చాయని కాల్ చేస్తున్నారు. దీని బదులు జైల్లోనే ఉండిపోయింటే ఇంకొన్ని సంవత్సరాలు బయటకు వచ్చేసేవాడు. అర్థమైందిగా, అది వాళ్ళు తప్పు చేస్తేనే గేదెని మేపినట్టు మేపుతారు, లేకపోతే ఇంకదేం లేదు. ఏముంటావు దీని గురించి మీరు కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్ లో ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంట. అదేంటంటే ఓన్లీ పిల్లలకే, లేదు పెద్దోళ్ళైనా ఏం పర్లేదు, అదొక చదువుకునే కార్యక్రమం. చదువు ఎవరికైనా ఒకటే కదా, దానికి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆడ జాయిన్ చేయించేస్తున్నారు. కాకపోతే ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది, 2-3 లక్షల దాకా ఉంటుంది డొనేషన్. అయినా సరే చాలా విలేజ్ లో వాళ్ళందరూ పిల్లల్ని అక్కడ తీసుకొని పోయి ఆడ కట్టేసి వాళ్ళని జాయిన్ చేయిస్తున్నారు. అలాగే ట్రైనింగ్ ఎక్కువ రోజులే ఉండదు, కొన్ని నెలలు ఉంటది. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయాక మీకు సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు. డబ్బులు సంపాదించుకోవడమే. 4 నుంచి 5 లక్షల దాకా సంపాదిస్తున్నారు. ఏం కోర్సో చెప్పకుండా వీడు ఫీ స్ట్రక్చర్ అంతా చెప్తున్నాడు ఏంటి, ఇదేదో ప్రమోషన్ అనుకుంటున్నారా? ప్రమోషన్ ఏం లేదండి. ఇప్పుడు మనకి దొంగతనం ఎలా చేయాలి, పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి, పోతా ఉన్నప్పుడు మెడలో చైన్లు ఎట్ట లాగేయాలి, పోలీసులు దొరికిపోయి అనుకోండి ఎట్ట తప్పించుకోవాలి, ఇలాంటి గొప్ప గొప్ప పనులన్నింటిలో ప్రావీణ్యం, ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తారు. కోర్స్ అంతా ఇచ్చేసి దాని తర్వాత ఇండియా వైడ్ గా వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి పెద్ద పెద్ద సిటీస్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి. అక్కడ తీసుకొని పోయి ఇంటర్న్ లాగా పని చేయిస్తారు, మొత్తం నేర్పిస్తారు. సర్టిఫికేట్ ఇచ్చేసాక ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం ఎక్కడికన్నా వెళ్ళి ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. ఏదో సినిమా స్టోరీలో ఉంది కదా, కాదు రియల్ స్టోరీనే. మధ్యప్రదేశ్ లో కడియా, బుక్కేడి అని ఏవో చాలా కొన్ని విలేజెస్ ఉన్నాయి, రిమోట్ ఏరియాస్ కొంచెం బాగా లోపలికి ఉంటాయి. అక్కడ ఇలాంటి యాక్టివిటీస్ బాగా దండిగా జరుగుతున్నాయి. పోలీసులు చాలా విల్లింగ్ గా వస్తున్నారు. ఎంత రిటర్న్స్ యాడ్ నుంచి వస్తాయి అంత ఈజీగా. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇంటర్వ్యూకి అన్ని చదివించాలంటే టైం పడుతుంది, డబ్బులు 6 months కోర్స్, క్రాష్ కోర్స్ అని చెప్పి ఇందులో తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు చాలా మంది. వాళ్ళ గ్యారంటీ కూడా ఇస్తున్నారంట, అంటే మీకు కన్ఫర్మ్ గా ఉద్యోగం వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయని. నార్మల్ గా చదువు చెప్పే దగ్గర యాడ్ ఇవ్వరు కదా, వీళ్ళు ఇస్తున్నారు. డే బై డే మనం బాగా డెవలప్ అయిపోతున్నాం కదా. అలాంటి వాళ్ళని పోలీసులు పట్టేసుకుని వార్నింగ్ లావి ఇస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. అని వాళ్ళకి నేర్పిస్తుంది ఇలాంటివన్నీ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలని కదా. ఇంకా ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో ఇండియా వైజ్ గా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇంకో బిజినెస్ గురించి చెప్పబోతున్నా. ఈ రోజు అన్ని బిజినెస్లు ఎక్కువ అయిపోతున్నాయి కదా, నేను స్టార్ట్అప్ పెట్టేస్తానేమో. ఓకే, బాగా హెవీ బిజినెస్లు కాకుండా సింపుల్ గా చూద్దాం. ఎగ్జాంపుల్ కి పాన్ ఉంది, జడదా పాన్, మిడతల పాన్, ఏదో పాన్స్ ఉంటాయి కదా, కిల్లీలు అంటాం. ఏముంది, గల్లీకో షాప్ ఉంది కదా పాన్లు అంటే. మనం మనుషులం అలాగ ఆలోచించి ఆగిపోతామా? ఒక అతను ఈ పాన్లు అమ్ముతూనే, కిల్లీలు అమ్ముకుంటూనే ఏడాదికి ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. పాన్, నార్మల్ కిల్లీస్. అంటే నిజానికి మన దగ్గర ఎక్కువగా పాన్ అనగానే అందులో పొగాకు, కరివేపాకు అనుకుంటే ఏవో మత్తు వేస్తారు, చేదుకుంటాయి, నవిలి నవిలి ఊసి వదిలేస్తారు. ఇంకా నాతో అందరూ గుర్తొస్తారు. వాళ్ళు నవిలి గోడలు, బిల్డింగ్లు, బ్రిడ్జ్లు కూడా ఎదగ చేసేస్తున్నారని. ఇంకా ట్రైన్ అయితే అబ్బో ఆ ట్రైన్ హెడ్ గా ఉంది వీళ్ళ వల్లే అనిపిస్తుంది. సో ఇలా పాను, కిల్లి అనగానే అందరి మైండ్ లో ఇదే ఎక్కువగా వస్తుంది, అట్లా ఊసి పడేస్తున్నది. అయితే ప్రేమ్ అని ఈ అబ్బాయి మనుషుల్లో నుంచి ఈ థాట్ ని తీసేద్దామని ఆ బిజినెస్ చేద్దాం అనుకున్నాడు. వీటిని యూజ్ చేసి వెతికాడు, సెర్చ్ చేశాడు. అలా ఈ పాన్ బిజినెస్ గురించి తెలిసింది. వెంటనే ఇతను బీటల్ లీఫ్ కో అని చెప్పి ఒక పాన్ షాప్ అంటే కంపెనీలా పెట్టేశాడు. మంచి ప్రీమియం ఉంటాయి అసలు, చాక్లెట్ పాన్స్, మ్యాంగో పాన్స్, రకరకాల అద్భుతమైన పాన్స్, హెల్దీ పాన్స్. మళ్ళీ తంబాకు దింబాకు ఉండవు. మన స్వీట్లు ఎలా కొంటాం అలా ప్రీమియం ప్రొడక్ట్స్ లాగా అద్భుతమైన క్వాలిటీతో అమ్ముతూ ఉన్నాడు వీటిని కూడా. ఒక్కసారిగా ఇండియాలో బాగా ఫేమస్ అయిపోయి 18 సిటీస్ లో ఉన్నాయి. అంటే బ్రాంచ్లు ఉన్నాయి, ఆడుకోపోయి కొనుక్కుందామని ఎతకండి, ఎందుకంటే ఇవి కేవలం ఆన్లైన్ లోనే దొరుకుతాయంట. స్విగ్గీలు, జొమాటోలు ఇలా ఆన్లైన్ సర్వీస్ లో మాత్రం అమ్ముతున్నారు. ఇది ఏందో నాకు తెలియదు. అంటే వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి, సీక్రెట్లు బయటకు వచ్చేస్తాయని ఈ రకంగా చేస్తున్నారేమో, లేకపోతే ఇంకేంటో మనకు ఐడియా లేదు. అంటే ఆన్లైన్ లో మాత్రం అమ్ముతూనే ₹1,00,00,000 డబ్బులు సంపాదిస్తున్నాడు. అందరూ బిజినెస్ లో ఏం పెట్టినా బాగా వెంటనే సక్సెస్ అయిపోతున్నామని చూస్తున్నాం కదా. ఈసారి నుంచి నెక్స్ట్ టైం వీడియోస్ అన్నింటిలో సంకనాగిపోయిన వాళ్ళ గురించి చూద్దాం. ఎన్ని రోజులన్నీ ఉత్త సక్సెస్ చూపిస్తాం, నిజానికి నిజమేంటో కూడా మనం అన్ని చూడాలి కదా. ఇలాంటి వీడియో చేయాలంటే వీధిలోనే 4-5 ఉంటారేమో. మీలో ఎవరైనా ఉన్నారా? అంటే బిజినెస్ సక్సెస్ లే కాదు తొక్క అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, చూసుకోండి అని చెప్పేమని ఉంటే చెప్పండి.
ఫ్రెండ్స్, ఇండియాలో బాగా ఫేమస్ అయినవి ఏంటి? ఓకే, చాలా ఉన్నాయిలేండి. నేను టెలిగ్రామ్ గురించి మాట్లాడుతున్నా. ఒకప్పుడు తగినే వాళ్ళం, ఈ మధ్య న్యూస్ లో వినే ఉంటారు, టెలిగ్రామ్ ఫౌండర్ ని అరెస్ట్ చేశారని. అదే ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు ఎత్తుక్కుంటా పోయి కనిపించగానే లపక్కన లాక్కుని వెళ్ళిపోయారని అరెస్ట్ చేసేసారు. అయితే మీకు తెలుసుగా, టెలిగ్రామ్ ఇండియాది కాదు. చాలా మంది టెలిగ్రామ్ ఇండియాది అనుకుంటా ఉంటారు. అంటే ఒకప్పుడు నేను అదే అనుకునేవాడిని. చాలా మంది తెలుసుంటది, అప్పట్లో పబ్లిసిటీ బాగా జరిగేది. వాట్సాప్ అమెరికా వాళ్ళది, టెలిగ్రామ్ ఇండియాది. ఇండియాని డెవలప్ చేద్దాం, టెలిగ్రామ్ ని వాడదాం అని చెప్పి జరిగేవి. సైలెంట్ అదైతే ఒక రష్యా అయింది. అతనైతే రష్యాలో ఉన్నాడు, ఫ్రాన్స్ లో ఉంటాడు. ఇప్పుడు ఫ్రాన్స్ జైల్లో ఉన్నాడు. నిజానికి టెలిగ్రామ్ ఇండియా వైజ్ గా, ఓకే, వరల్డ్ వైజ్ గా బాగా ఫేమస్. కోట్ల మంది దాన్ని వాడుతూ ఉంటారు. అయితే వాడే వాళ్ళందరూ ఇప్పుడు మెసేజ్లు నిజంగా మెసేజ్ కోసం ఎవడు వాడుతున్నాడు? నిజమైన మెసేజ్లు వాట్సాప్ లోనే చేస్తారు అంతా. మరి టెలిగ్రామ్ ఎందుకు వాడుతున్నారంటే అందరికీ తెలుసు. ఎందుకో ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ గా టెలిగ్రామ్ కి వచ్చేస్తారు. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో లేని మూవీస్ అన్ని ఇందులో ఉంటాయి. ఇలా మూవీస్ స్టఫ్ డౌన్లోడ్ సోది వరకు అయితే అంతా ఓకే గానీ, అయితే టెలిగ్రామ్ లో అంతకు మించి ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. చెప్పలేనివి, చెప్పకూడనివి కూడా ఇంకా బాగా డెప్త్ గా ఉన్నాయి అందులో. కొన్ని దేశాలు అయితే అసలు ఇందులో జరిగే పెంట అంతా తట్టుకోలేక ఆపలేక బ్యాన్ చేసి పడేసారు మొత్తం. జర్మనీ లాంటి పెద్ద పెద్ద దేశాలే ఉన్నాయి బ్యాన్ చేసేసిన వాళ్ళ లిస్ట్ లో. మరి ఫ్రెంచ్ వాళ్ళకి ఏమొచ్చింది? అతను ఎందుకు పట్టుకున్నారంటే వాళ్ళ దేశంలో కూడా గబ్బు పనులు చాలా జరుగుతున్నాయి టెలిగ్రామ్ లో. పెద్ద కేసెస్ కొన్ని ఫైల్ అయ్యాయి వాళ్ళ దేశంలో దీన్ని యూజ్ చేస్తున్నారని. అందువల్ల అరెస్ట్ చేశారు. పాపం అతను ఏముంటది, చేసే వాళ్ళ చాటింగ్ లో అన్ని చేసుకుంటున్నారు. కానీ కంట్రోల్ చేయాల్సింది అతనే కదా. అయితే మన ఇండియాకి ఏమీ ప్రాబ్లం లేదు కదా అంటే గట్టి ప్రాబ్లమే ఉంది. టిక్ టాక్ పరిస్థితి అయ్యేలా ఉంది పాపం. ఇండియా గవర్నమెంట్ దీని మీద నిజంగా ఇన్వెస్టిగేషన్ అవి చేస్తున్నారు. మరి అలాంటి హెవీ గబ్బు పనులు హెవీగా జరుగుతున్నాయి. ఎవరేం చేస్తారు? బాగా గ్యాంబ్లింగ్లు ఎక్కువ జరిగిపోతున్నాయి అందులో. మెయిన్ బిజినెస్ చేసే వాళ్ళు కొంచెం ఉంటారు, కానీ గబ్బు బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఇందులోనే ఉంటారు. సోది బిజినెస్ పెడదాం అనుకునే ప్రతి వాడు ఫస్ట్ ఇందులోనే గ్రూప్ క్రియేట్ చేసుకొని దీని నుంచే కంటిన్యూ చేసుకుంటున్నారు. చూద్దాం, మన జీవితాల నుంచి ఇది కూడా నెమ్మదిగా మాయమైపోయిద్దేమో. మీరేమంటారు? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ ఎలుగుబంటి కనిపిస్తుందా? దీనినేమో జోయి. పాపం ఇది దురదృష్టంలో PhD చేసుకొని వచ్చింది. దానికంటే ముందే మేమే ఎప్పుడో చేసామయ్యా అని అనమాకండి. పాపం దాని బాధ వర్ణనాన్ని తను చెప్పుకొని కూడా చెప్పుకోలేదు ఎవరికి. ఈ ఎలుగుబంటి నార్త్ అమెరికాలో ఉంటుంది. అక్కడ ఎలుగుబంట్లో బేభత్సంగా ఉంటాయిలేండి. షాపుల్లోకి వచ్చేసి అప్పుడప్పుడు షాపింగ్ చేసుకుని మరి వెళ్తూ ఉంటాయి. అయితే పాపం దీనికి ఏదో స్కిన్ కండిషన్ ఉంది, ఆల్బనిజం అని ఏదో అంటారంట. దాని వల్ల దాని జుట్టు, ఆ బొచ్చు అదంతా ఉంటది కదా, అదంతా తెల్లగా అయిపోయింది. అయితే అక్కడ అడవుల్లో సైంటిస్టులు పరిశోధన అనుకుని తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే జంతువులను జాగ్రత్తగా చూసుకుంటూ తిరిగితే బ్యాచ్ ఉంటది. మంచిదే, తప్పేం లేదు. వాళ్ళకి ఇది కనిపించింది. దాంతో వాళ్ళు అయ్యో అంటార్కిటికాలో ఉండాల్సిన ఎలుగుబంటి ఇక్కడ ఏం చేస్తుంది అని వెనక ముందు ఆలోచించకుండా దాన్ని వెనక నుంచి ఇంజెక్షన్ పొడి చేసి అలా తీసుకొని వెళ్ళిపోయి ఆర్కిటెక్ట్ లో పడేసేది. అది కాదు, కనీసం ఆలోచించాలి కదా. మనం అంటే ఆలోచించే బ్యాచ్ కాదు, కానీ వాళ్ళ పని అది. ఆర్కిటెక్ట్ ఆడ వీళ్ళు ఆడున్నారు. అక్కడి నుంచి అది ఇక్కడికి ఎలా వచ్చింది అసలు? ఇదేమన్నా ఫ్లైట్ ఎక్కువ వచ్చేసిద్దా ఏంది? తల్లిండి పాపం తీసుకుపోయి దాన్ని అక్కడ పడేసేది. అది నానా కష్టాలు పడింది. రోజు నార్మల్ అడవిలో నార్మల్ చెట్ల కింద దిగుతూ కొలంలో పోయి చేపలు పట్టుకొని తింటూ బతికేది. తీసుకుపోయి ఆ మంచుకొండలో పడేసేది. దానికి ఫుడ్ దొరక్క ఎటెల్లాలో తెలియక మిగతా పోలార్ బేస్ అక్కడ ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి, అదనుకునే తెచ్చేది కదా. అవి చాలా పెద్దగా ఉంటాయి సైజులో. ఇది వాళ్ళందరి ముందు పిల్లి పిత్త అంత ఉంది. వాళ్ళందరూ కలిసి ర్యాగింగ్ చేసి పడేసేది దాన్ని. వాళ్ళని ఏం చేయలేకపోతుంది, ఎవరిని ఏమనలేకపోతుంది, ఫుడ్ దొరకట్లేదు. అయితే ఈ ఆర్కిటెక్ట్ లో ఇక్కడ పోలార్ బేస్ ను అబ్జర్వ్ చేసే సైంటిస్ట్ బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఉంటది. వీళ్ళందరూ ఫోటోలు తీసి అబ్జర్వ్ చేస్తూ ఉంటే అన్ని తెల్లగా దిట్టంగా బానే ఉన్నాయి, కానీ ఇది ఒకటే మరీ తెల్లగా కాకుండా కొంచెం ఎల్లో ఇష్ ఉంది. అప్పుడు అర్థమైంది వీళ్ళకి, ఇది ఒక అల్బైనో బేర్ అమెరికాలో ఉంటది, నార్త్ అమెరికాలో ఎక్కువ దిగుతుంటది. ఎక్కడికి వచ్చింది అసలు డీటెయిల్స్ కనుక్కొని అన్యాయంగా తెచ్చేసారని తీసుకొని వెళ్ళిపోయి, అంటే మళ్ళీ పొడిసి పడేసి వెనక ఇంజెక్షన్ అలా తీసుకొని వెళ్ళి అమెరికా అడవుల్లో పడేసారు. అది హ్యాపీగా చేపలు తెచ్చుకొని మసాలా వేసుకొని తింటూ బతుకుతూ ఉంది. తర్వాత ఏమైంది? ఇప్పుడు కొత్త బ్యాచ్ వచ్చింది. అంతకుముందు సైంటిస్ట్ అందరూ చెత్తపోయారు కదా, వాళ్ళందరికీ ఇంటర్న్షిప్ అయిపోయింది. వాళ్ళు ఇంకేడుకో పనులు చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడికి నెక్స్ట్ బ్యాచ్, కొత్త బ్యాచ్ వచ్చింది. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక పోలార్ ఆర్కిటిక్ మహాసముద్రంలో ఈత కొట్టాలి కానీ ఇక్కడ ఎందుకు ఉందని మళ్ళీ వెనక నుంచి ఇంజెక్షన్ పడేసి మళ్ళీ మూట కట్టేసి తీసుకొని పోతా ఉన్నారు. పాపం దాని బాధ ఎవరికి చెప్పుకుంటది? పాపం మనుషులు లేదా రాక్షసులు డైలీ డీప్ ఫ్రై చేసుకొని తినేస్తున్నారు దాన్ని. అలా ఎత్తపోయి దాన్ని పడేసారు కదా, అది ఇంకేం చేయలేదు, అబ్జర్వ్ చేస్తూ ఉంది. కొన్ని రోజులకి దానికి వేడి ప్రాంతాలు ఇక్కడ నుంచి ఎటు సైడ్ ఉంటాయో సౌత్ సైడ్ ఉంటది. అక్కడ సౌత్ సైడ్ వెళ్తే మంచి చెట్లు వేడి ప్రాంతం ఉందేలా ఉందని చెప్పి దాని సెన్సెస్ కి అర్థం అయిపోయి అటు సైడ్ గా పరిగెత్తడం మొదలు పెట్టింది. ఆర్కిటిక్ ప్లేస్ నుంచి దూరంగా పరిగెడుతూ ఉంది. ఒక్కదాయే ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంది. ఆ మంచు లేని ప్లేసులకి అలా పోతూ ఉంటే చాలా దూరం వెళ్ళిపోయింది. అయితే ఎవరో స్టాఫ్ వాళ్ళు అటు సైడ్ నుంచి పోతూ ఉన్నారు. అంటే వాళ్ళు పోలార్ బేస్ ని, అదే మంచు కొండలో ఉంటాయి ఎలుగుబంట్లు, వాటిని జూలో కొన్నిటిని సపరేట్ గా పెట్టి అక్కడే పెంచుతూ ఉంటది. వాళ్ళకి కనిపించింది ఇది. పాపం ఇది పోలార్ బేర్ కదా, అటు సైడ్ వెళ్ళిపోతుంది. అక్కడ వేడి ఎక్కువగా ఉంటది. పాపం తట్టుకోలేదే ఉంది, దీన్ని పట్టుకొని వెళ్ళిపోయి ఆ తెల్లగా ఉండే మంచు ప్రాంతపు పోలార్ బేర్ యొక్క జూలో పడేసేది. అది జూలో మగ్గుతా తెల్ల బేర్ల పక్కన ఉండిపోయింది. దానికి ఏమో తెలుసు ఇదంతా మా బ్యాచ్ కాదు అని, ఇదేదో ఒక కొండ బ్యాచ్ అని. ఇది తినకుండా ఏం చేయకుండా అలాగే ఉండిపోతే వీళ్ళు మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ అర్థమైంది తెల్లగా లేదు, ఎల్లోగా ఉంది. వాళ్ళందరికీ కళ్ళకి వచ్చేసినట్టుంది. అమెరికా ఇది అని తెలియగానే ఇక మళ్ళీ మూట కట్టి
కట్టేసి ఇంజెక్షన్ వేసేసి తీసుకుని అక్కడ పడేసేది. చెప్పండి ఇప్పుడు దురదృష్టం గురించి ఏమైనా. తర్వాత ఇదో 10 మంది మనుషుల్ని రక్కేసి చంపేసిందని న్యూస్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.